రాజాప్ సిద్ధు ఈ వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు అయితే ₹1,00,000 ఇచ్చి సత్కారం చేశారనమాట. సో, అసలు ఎవరితను, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేకంగా అతనికి ₹1,00,000 ఇచ్చారని చెప్పి అందరూ కూడా సందేహపడుతున్నారు. అయితే రాజాప్ సిద్ధు అనే వ్యక్తి తన పాఠశాలలో ఉన్న సైన్స్ ఎగ్జిబిషన్ ఆ హెల్ప్ ద్వారా తనైతే ఒక బ్యాటరీ సైకిల్ని అయితే తయారు చేశాడనమాట. సో, ఆ బ్యాటరీ సైకిల్ అనేది 3 గంటల పాటు ఛార్జ్ చేస్తే కనుక అది 80 కిలోమీటర్లు ట్రావెల్ అవుతుంది. సో, ఇటువంటి ఒక అద్భుతాన్ని తయారు చేశాడని చెప్పి అందరూ కూడా అతన్ని మెచ్చుకున్నారు. సో, అది మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నారో ఏపీలో, మరి ఆయన దృష్టిలో పడింది. సో, మరి ఆయన అది చూసిన తర్వాత అతన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్కి పిలిపించుకుని, అలాగే అతని సైకిల్ని టెస్ట్ చేసి ఆయన కూడా తొక్కి చూశారనమాట. సో, ఇది చాలా మంచి ఇన్నోవేషన్, చాలా బాగుంది అని చెప్పి అతన్నైతే చక్కగా ప్రశంసించి సత్కరించారు. ₹1,00,000 చెక్ కూడా అందజేశారనమాట. సో, ఇలా ఇంకెవరన్నా పిల్లలు పాఠశాలలో ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా అవన్నీ గుర్తిస్తామని, అవన్నీ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా మనం ఎగుమతి చేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, అలా ఎక్కడ ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో నిపుణులై ఉంటారో, ఎవరైతే కొత్తవి కనిపెడతారో, పిల్లలైనా పెద్దలైనా వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా మా నుంచి సత్కారం ఉంటుంది, అలాగే దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. సో, కనిపెట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుండి చేయూతిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా లోపల ఎక్కడో పాఠశాలలో ఉన్న ఒక మారుమూలన ఉన్న వ్యక్తిని ఇట్లా గుర్తించి, సో, అతను చేసిన అద్భుతాన్ని అయితే అందరికీ పరిచయం చేశారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఆయన ఫ్యాన్స్కి కానీ చాలామంది, రాష్ట్రంలో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు. సో, మరి ఈ పిల్లాడు కనిపెట్టిన బ్యాటరీ సైకిల్ కూడా చాలామంది దృష్టిలో పడిందనమాట. ఇదేదో చాలా బాగుంది కదా, చాలామందికి ఆఫీసులకు వెళ్ళడానికి, స్కూళ్ళు కాలేజీలు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో, దాన్ని తయారు చేయడానికి మరి ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేస్తుందని కూడా ఆయన చెప్పారనమాట. ఇలాగ ఇదనే కాదు, ఇంకెవరు ఏ టెక్నాలజీతో వచ్చినా, ఎటువంటి కొత్తది కనిపెట్టి తీసుకొచ్చినా, సో, అది ప్రజలకు పనికొస్తుందంటే ఖచ్చితంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తాం, దానికి డెవలప్మెంట్ అనేది మేము చూసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారనమాట. సో, మరి ₹1,00,000 అతనికి సత్కారంగా ఇచ్చా. సో, అది ఇప్పుడు అందరూ కూడా చాలామంది మంచి పని చేశారని చెప్పి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రశంసలు జల్లు కురుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇదొకటే కాదు, ఆయన ఏది చేసినా అదే విధంగా ప్రశంసలు జల్లు కురుస్తుందన్నమాట. సో, ఆయన పదవి ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆయన చేతిలోది ఏదో ఒకటి తీసి అవతల వాళ్ళని గుర్తించాలంటే, అది అవతల వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడుతుందన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుండి దాన్ని బయటకు తీసుకొస్తారనమాట. సో, ఇలా ఎన్నో సమస్యలని, ఇలా ఎన్నో ఇన్నోవేషన్స్ని ఆయన అయితే బయటకు తీసుకొస్తున్నారు.